ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలకు దేవుడిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును సంచరించి చూచి రావడానికి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క మనుషుని పంపవలనని దేవుడు మోషేకు సెలవిచ్చెను. యోధా గోత్రం తరపున యెఫున్నె కుమారుడైన కాలేబు వెళ్ళెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. కాలేబు తప్ప మిగతా గోత్రం వారు, ఆ దేశంలో నివసించు జనులు మనకంటే బలవంతులు, ఉన్నత దేహులు, వారి ప్రాకారము మీకు గొప్పవనియు, మిడతల వలె వారి దృష్టికి ఉన్నామనియు చెడ్డ సమాచారం తెచ్చిరి. ఇజ్రాయిలందరూ దేవుని మీద సనుగుకొనిరి. అప్పుడు కాలేబు, మేము సంచరించి చూచిన దేశం మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. యెహోవా మీద తిరగబడకుడి, వారి ప్రజలకు భయపడకుడి, యెహోవా మనకు తోడై ఉన్నాడని దేవుడే స్వయంగా కాలేబుని గురించి మాట్లాడుచు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించినందున నేను కాలేబును పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టెదను. ప్రియులారా, మనమందరం పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన ఎడల మనము దేవునిచ్చి స్వాస్థ్యమును పొందుదుము. ఆమెన్.